నమస్కారం అండి. వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. శాసన మండలి సమావేశాల్లో అమరావతికి రాజధానిగా ఉండాలి అని చెప్పి రూల్ 90 పాస్ చేయించి, అంటే రూల్ 90 ద్వారా చర్చ జరిపించి 3 రాజధానుల నిర్ణయం సెలెక్ట్ కమిటీకి వెళ్ళాలి, ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి అని చెప్పినటువంటి మాజీ ఆర్థిక మంత్రి ఎమ్మెల్సీ మన యనమల రామకృష్ణుడు గారు ఆ రోజు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, అంటే నాకే వ్యతిరేకంగా మాట్లాడతారా, నేను తీసుకునే నిర్ణయాలన్నీ కూడా తప్పంటారా అని చెప్పి శాసనమండలి మీద సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు దండగా ఖర్చు పెడుతున్నాము, అవసరం లేదు అని చెప్పి రద్దు చేశారు కదా. ఇవాళ అసెంబ్లీ సమావేశం చూస్తే నాకు అదే అనిపించింది, ముఖ్యంగా అధికార పక్షానికి సంబంధించి. యాజ్ ఈజ్గా మళ్ళీ మన బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఆయన సినిమా డైలాగులతోటి లేదు సినిమా పోలికలతోటి వచ్చేసారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పాపం మరి 2 కోట్ల రూపాయలు పెట్టి గుడి కట్టించారు కదా, ఇంకా ఆయనకి మాట్లాడే అవకాశం ఎలాగో ఉంటుంది, అందరికీ కాలక్షేపం అన్నట్టుగా. సో ఆయన ఈ బడ్జెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనని, ఆయన పెట్టే పథకాలను ఎలా పోల్చారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజ్ని చిరంజీవి కొత్త సినిమాలకి ఎంత క్రేజ్ ఉంటుందో అలా అంటూ పోల్చారు. అంటే మరి ఇటీవల పాప ఆయన వచ్చి మరి తల్లి లాంటి జగన్మోహన్ రెడ్డి ఇలాగా మా మీద చలని చూపు చూడాలి అని చెప్పి అన్నారు కదా. అందుకని సరే, తల్లి లాంటి అన్న పాయింట్ దగ్గర మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటే, ఇందాక చెప్పినట్టుగా ఆ దండగ ఖర్చు 60 కోట్లు ఇప్పుడు ఈ అసెంబ్లీ మీద పెట్టే ఖర్చు ఏదైతే ఉందో నిజంగా ఎంత దండగ ఖర్చు ఏమో అనిపిస్తుంది. వీళ్ళు సబ్జెక్ట్ మాట్లాడకుండా సవాళ్ళకి ప్రతి సవాళ్ళకి మాట్లాడితే బూతులు, లేదంటే ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరిపోతుంది తప్పితే అధికార పక్ష సభ్యులందరికీ సబ్జెక్ట్ మాట్లాడట్లేదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, నిజంగానే లేదు. ఎవరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, అవసరం లేదు. అబద్ధపు స్క్రిప్ట్లు మాత్రమే వీళ్ళకి కావాల్సింది, అదే చెప్తారు. చంద్రబాబు నాయుడు హయాంలో పథకాలు ఏమున్నాయి, వెన్నుపోటు పథకం తప్ప అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం. మరి అప్పుడు కోడి కత్తిపోటు, గొడ్డల పోటు ఇవన్నీ కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది వాళ్ళకి? ఇవి మాట్లాడుకోవడానికి అసెంబ్లీ పెట్టేది. అప్పు ఎంత తెచ్చారు, ఎంత ఖర్చు చేశారు, లెక్కలు చెప్పండి అంటే సొల్లు కబుర్లు చెప్పడానికి ఉంది. ఇవాళ కూడా మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో హైలీ రెస్పెక్టెడ్ లెటర్ రాసుకొచ్చినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇవాళ కూడా అమ్మఒడి పేరు మీద ఒక కవిత రాసుకొచ్చారు. మొత్తం 44,48,856 మందో ఎంతమందో తల్లుల ఖాతాల్లో వేస్తున్నాం. కోర్టు చెప్పినా కూడా, అయ్యా అమ్మఒడి అనేది స్కూల్ ఫీజులు వాటికి కట్టడానికి వాళ్ళకి వెయ్యాలి, మీరు ప్రతి తల్లికి వేస్తే ఇంట్లో ఖర్చు పెట్టడానికి వాటికి సరిపోతుంది, లేదంటే నాన్న బుడ్డికి తీసుకొస్తున్నారు, మీరు అలా చేయడానికి కుదరదని కోర్టు చెప్పినా వినకుండా మేము ఇంతమందికి చేసేస్తున్నాం అంతమందికి చేసేస్తున్నాం అని చెప్పుకోవడానికి లెక్కలేవో గారడీ చేశారు. దాంట్లో భాగంగా ఒక కవిత చెప్పారు. అది విన్న తర్వాత నిజంగా వీళ్ళు ఇంగ్లీష్ మీడియం కోసం ఎందుకని ఇంతలా తాపత్రయపడిపోతున్నారో నాకు అర్థమైంది. అంటే వీళ్ళకి తెలుగు రాదు, తెలుగు భాషలో ఏం మాట్లాడాలో మాట్లాడితే దానికి అర్థమేమిటో వీళ్ళకి తెలియదు. ఎందుకురా ఈ గోలంతా, మనం ఇంగ్లీష్ పెట్టేస్తే మనం ఇంగ్లీష్లో ఏం మాట్లాడినా అదే వాళ్ళకి అర్థమయ్యేలా చూసుకోవచ్చు, ఇంగ్లీష్ పెట్టేస్తే అయిపోతుంది, రెంట్కి చెడ్డ రావడిలాగా వదిలేసేయచ్చు, వస్తే వస్తుంది పోతే పోతుంది, మనకి ఏముంది మహా అయితే వన్ టర్మే కదా మనకి ఇచ్చింది, అంతకు మించి ఇచ్చే అవకాశం కూడా లేదు అని ఫిక్స్ అయిపోయి ఇది చేసినట్టున్నారు. ఆయన చదివింది మీరు చూసుంటారు, అయినా సరే మీకు తలకాయ నొప్పి తెచ్చేలా మళ్ళీ ఒకసారి నేను ఆ కవిత చదువుతా. ఇది ఏ తల్లిని కించపరచడానికి చేసింది కాదు, ఎందుకంటే నేను కూడా ఒక తల్లికి పుట్టినవాడిని, రైట్? అమ్మ అంటే అంతులేని సొమ్మురా. సొమ్ముతో పోలుస్తారండి అమ్మని? అసలు అమ్మని పోల్చడానికి ప్రపంచంలో ఏమన్నా ఉందా? ఆ దేవుడికి కూడా అమ్మ లేదు అని చెప్పి కవులు మనకి అనేక సందర్భాల్లో చాలా చక్కటి పాటల రూపంలోనూ కవితల రూపంలోనూ చెప్పొచ్చారు అమ్మ విలువ ఏంటి అనేది. సొమ్ముతో పోలుస్తారా? తరగని సొమ్మ. అమ్మ కూడా ఒక మనిషే, కానీ అమ్మ ప్రేమకి వెల కట్టడానికి లేదు. అసలు ప్రపంచంలోనే కదా, ఈ అనంత విశ్వంలో అమ్మకి ధీటైనటువంటిది ఇంకొకటి లేదు. అలాంటిది సొమ్ముతో పోలుస్తున్నారు. అది ఏనాటి తరగని భాగ్యమురా. అమ్మ అంటే ఏనాటికి తరగని భాగ్యం అంట అని వీళ్ళు చెప్తున్నారు. సరే, సందర్భానుసారంగా మాట్లాడుకోవాల్సి వచ్చినా కూడా ఒక పాయింట్ ఇక్కడ చెప్పుకోవాలి. పిన్ని కూడా తల్లి లాంటిదేగా, పిన్ని కూడా తల్లి లాంటిదే కదా. మరి ఆ తల్లికి శోకం వస్తే కొడుకు ఏం చేయాలి? పెద్దమ్మ చిన్నమ్మ ఇలా అంటూ ఉంటాం కదా. మరి బాబాయిని చంపేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయించంటారా బాబు, వాళ్ళకి శిక్ష పడేలా చేయండిరా అంటే రాజకీయాలు చేస్తాడేంటండి ఈయన? వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి పిన్నమ్మే కదా, అంటే చిన్నమ్మ, అమ్మ తర్వాత అమ్మ. ఆవిడకి అంత అన్యాయం జరిగితే మరి ఈయన ఏంటండి ఇలా చూస్తాడు?
ఇదేమైనా హైలీ రెస్పెక్టెడ్ ప్రోగ్రామా? ఏమో, అది కూడా పక్కన పెడదాం. మరి అమ్మ మనసున్న అమృతమే చూడరా. అమృతానికి మనసు ఉంటుందా? అసలు అమృతం ఎక్కడన్నా ఉందా? ఎప్పుడో మనం పురాణాల్లో వాటిలో చదువుకున్న అమృతం దేవతల దగ్గర ఉంటుంది, దానికే ఈ క్షీరసాగర మథనం జరిగింది అమృతం కోసం అని చెప్పి, అమృత భాండం కోసం అని చెప్పి అప్పట్లో చదువుకున్నాం. ఇప్పట్లో అమృతం అనేది ఎక్కడ ఉంది? అమ్మ చేత్తో ఏది పెట్టినా సరే అమృతంలాగే ఉంటుంది మనకి. అంటే అది ఒక పోలిక. అమ్మ ఏది చేసి పెట్టినా అమృతమే అని. దీనికి మనసున్న అమృతమే చూడరా. అమ్మకి మనసు ఉంది, అమృతానికి మనసు లేదు, ఏదో పోలుస్తున్నారు. అంటే ఒక సందర్భం అనేది లేకుండా, ఏంటో తెలియకుండా. అంటే శ్రీశ్రీ గారు అన్నట్టు కాదేది కవిత కనర్హం అన్నారు చూసారా, అలాగా ఏది పడితే ఆ అర్థాన్ని మార్చేసుకుంటూ వచ్చేసారు. అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా. అవును, మా అమ్మ ఒడిలో స్వర్గమే ఉంది నాకు. మా అమ్మ ఒడిలో పడుకుంటే హాయిగా నాకు ఏ బాధలున్నా, ఏమున్నా, ఏ సంతోషం ఉన్నా అన్ని పక్కన పెట్టేసి అమ్మ నేను ఇలా ఉన్నానని చెప్పుకోవచ్చు. కానీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చే 15,000 రూపాయలతోటి ఏం స్వర్గం చూపిస్తున్నారో తెలియదు. అమ్మ ఒడిలో స్వర్గం, అమ్మ ఒడిలో స్వర్గం ఏం చూపిస్తున్నారో నాకైతే తెలియట్లే. లెక్కలు చెప్పుకుంటూ వచ్చేసారు, దానికి మళ్ళీ ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకు ఈ స్లాష్ ఇదంతా? ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు ఇలా కవితలు చెప్పుకోవడానికిను పొగడ్డానికి. నువ్వు అనుకో స్వామి, అయిపోద్ది. ఏంటైపోయేది? రాష్ట్రం దెబ్బైపోయింది. నువ్వు దేవుడు స్వామి, నువ్వు దేవుడు. వీళ్ళకి మన ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించి, వాళ్ళు తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించి మన ప్రతినిధులుగా కూర్చోబెడితే వీళ్ళు చేసేది ఇదే. సినిమా యాక్టర్లు బోళమంతా ఉన్నారండి ఇలా చెప్పడానికి. వాటికిను మీకు అంతా డైలాగులు చెప్పుకోవాలి, ఇదే అంత ఆనందంగా ఉంది అంటే వెళ్ళండి, వెళ్ళి సినిమాలలో యాక్ట్ చేసుకోండి, సరిపోద్ది. ఎందుకు అసెంబ్లీలోకి వచ్చి మా ప్రాణాలు తీయడం వీటితోటి? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి లెక్కలు చెప్పాయా బాబు ఆర్థిక పరిస్థితికి? ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి బాండ్ల వేలంలో పాల్గొనటం, దాని గురించి లెక్కలు చెప్పాయా అంటే అమ్మ ఒడిలో స్వర్గం ఉంది, అమ్మ మనసున్న అమృతం, ఏనాటి తరగని భాగ్యం, అంతులేని సొమ్ము. అంతులేని సొమ్మ అసలు దేవుడిచ్చిన వరం అండి అమ్మ అంటే. అంతేగాని సొమ్ము, సొత్తు, ఆస్తి పాస్తి కాదు. ఏదో అమితాబ్ బచ్చన్ సినిమాలు చెప్పినట్టు మేరే పాస్ మా హై అన్నట్టు ఏ సందర్భానికి చెప్తున్నారో తెలియకుండా మాట్లాడటం. ఇందుకే వీళ్ళకి బేసిక్గా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి, అందుకని చెప్పి తెలుగు మీడియం వద్దని చెప్పి అంటున్నారు. అంటే ఇందులో 3 రకాలుగా మనం విశ్లేషించుకున్నాం, 3 పాయింట్లు మిక్స్ చేసుకున్నాం. తీరా ఎండ్ ఆఫ్ ద డే కంక్లూజన్ దగ్గరికి వచ్చరికి ఏంటంటే, ఇలాంటి వేషాలన్నీ చూడడానిక మనం అసెంబ్లీకి పంపించేది వీళ్ళని? ఇన్ని కోట్ల రూపాయల ఖర్చా? జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే చిత్తశుద్ధి, విశ్వసనీయత ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు వృధా అవుతోంది అన్న భావన ఖచ్చితంగా రావాలి. అసెంబ్లీని వెంటనే రద్దు చేసేయాలి. అవసరం లే వీళ్ళందరూ. ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కావాలి, కానీ ఇలా పనిపాట లేకుండా కవితలు, డైలాగులు చెప్పుకునేవాళ్ళు కాదు అసెంబ్లీలో ఉండాల్సింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా ఒకసారి తెలియజేయండి.